మీ ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. వైసీపీ నేతలు కోటి సంతకాల పేరుతో అభివృద్ధి లేదంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ఆరోపించారు. ప్రతిపాడు నియోజకవర్గంలో విలీన గ్రామాలు ఆసుపత్రుల అభివృద్ధికి దాదాపు 200 కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేసినట్లు చెప్పారు. సంక్షేమ పథకాల అమలులో ఏపీ దేశంలోని అగ్రస్థానంలో ఉందన్నారు బూర్ల రామాంజనేయులు. నేత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క సహచర్యంతో మోడీ గారి యొక్క సహకారంతో ప్రజల ఆకాంక్ష మేరకు కూటమి ప్రభుత్వం ఒకవైపు సంక్షేమం మరొక వైపు అభివృద్ధి సమపాళ్లలో ఎలా చేస్తుందని చెప్పడానికి ఒక్క ఉదాహరణగా పత్తిపాడు నియోజకవర్గాన్ని తీసుకొని ఈరోజు ప్రజల ముందు ఉంచుతున్నాం. ఎందుకంటే ఇటీవల కోటి సంతకాలు ఈ కూటమి ప్రభుత్వం ఏమీ చేయడం లేదు, అభివృద్ధిని గాలికి వదిలేసింది అనేటువంటి గాలి మాటలు మాట్లాడుతున్నటువంటి నాయకులకు బుద్ధి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఫిగర్స్ చూసైనా ఈ అంకెలు చూసైనా కళ్ళు తెరిచి వాస్తవాలు మాట్లాడితే ప్రజలు గమనిస్తారు, అభినందిస్తారు. అంతే తప్ప ఏదో గాలి మాటలు మాట్లాడి పబ్బం గడుపుకోవాలనుకుంటే అది జరిగే పని కాదు అనేది ఆల్రెడీ గత ఎన్నికల్లో స్పష్టం చేశారు. ఇక భవిష్యత్తులోనైనా కొద్దిగా రాజకీయాలు చేయాలనుకుంటే వాస్తవాలు మాట్లాడాల్సిందిగా నేను మాట్లాడేటటువంటి ప్రతిపక్ష నేతలకు సూచనలు ఇస్తూ, పత్తిపాడు నియోజకవర్గంలో ఈ 16 నెలల్లో కూటమి ప్రభుత్వం ద్వారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఆయనకున్న 40 సంవత్సరాల అనుభవం, 4వసారి ముఖ్యమంత్రి, రాష్ట్రం ఎప్పుడు కష్టాల్లో ఉన్నా ప్రజలు చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించగలరు అన్నటువంటి ఒక నమ్మకంతో అఖండ మెజార్టీని ఇచ్చినటువంటి ప్రజలకు ఈ 16 నెలల్లో డిస్పైట్ సెవరల్ అబ్స్ట్రక్షన్స్, మరి గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో విపరీతమైనటువంటి అప్పులు కూటమి ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్